నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లాలో గంజాయి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లో జిల్లా స్థాయి గంజాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. విషయంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు సమర్థవంతంగా పనిచేస్తున్నారా లేదా, ఈ 2 పాయింట్ల మీద ఈ క్యూఆర్ కోడ్ ఇచ్చి అన్ని పోలీస్ స్టేషన్లో అందులో మీకు సమాచారం ఏమొస్తుంది? క్వశ్చన్స్ 3 ఉన్నాయి సార్. గాంజా మీకు ఉందా లేదా తెలియదు. సో అది ఒక సర్వే లాగా అయిపోయింది. అంటే సర్వే అది అంటే దాని ప్రివలెన్స్ ఏ మేరకు ఉంది, దాని ప్రివలెన్స్ ఈ కాలేజీలో ఏ మేరకు ఉంది, ఈ ఊర్లో ఏ మేరకు ఉంది అనేది ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ సర్వే లాగా ఇన్ఫర్మేషన్. దీని మీద మన ఎన్యూమరేషన్ ప్రోగ్రామ్ దాంట్లో మీ క్యూఆర్ కోడ్ లో హూ ఈస్ సెల్లింగ్ గాంజా, గివ్ హిస్ నంబర్, హిస్ లొకేషన్ అని లేదు కదా. సో యూ కెనాట్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దట్. ఇట్స్ ఎ సర్వే. అంటే సార్ ఈ మంత్ లోనే ఎన్యూమరేషన్ ప్రోగ్రామ్ అనేది ఒకటి కండక్ట్ చేయనున్నారు సార్. అడిషనల్ ఎస్పీ ఇస్ ద credible information to the obtained from Grama Sarpanch through Mahila Police and get an update intelligence information regarding this. మహిళా పోలీస్ మీకు ఇవ్వగలుగుతారు కొంత ఇన్ఫర్మేషన్, ఈవెన్ సర్పంచ్ కూడా ఇవ్వగలుగుతారు. వాళ్ళ ఐడెంటిటీ ఎప్పుడైతే బయటకు రాదనుకుంటారో గ్యారంటీగా ఇవ్వగలుగుతారు ఇన్ఫర్మేషన్ మహిళా పోలీసు వీళ్ళకి. మహిళా పోలీస్కి గ్రామంలో గంజా స్మోకర్స్ ఎవరు అని తెలుస్తుంది. ఈ గ్రామంలో కూడా ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నారో ఫస్ట్ 3 పాయింట్స్ గా తీసుకున్నారు సార్. హెవీ కన్జ్యూమర్, హెవీ వాడి వల్ల డ్యామేజ్ ఎవరన్నది ఐడెంటిఫై చేయడం సార్ ఫస్ట్ పాయింట్. అదర్స్ ఎవరన్నా ఉండి కన్జ్యూమర్స్ అంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం సార్. థర్డ్ వన్ వచ్చేసి లేబర్, ఈ కూలి వాళ్ళు, ఈ గాంజా కొట్టే బ్యాచ్ ఈ సమాధుల దగ్గర, ఈ అవతల ఫ్యాక్టరీలు అవతల ఉంటారు సార్. ఈ 3 కేటగిరీస్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మాకు ఇమ్మీడియట్గా సబ్మిట్ చేయమని చెప్పి 4 వీక్స్ టైం ఇచ్చారు సార్. ఆల్రెడీ 3 వీక్స్ అయిపోయింది. దీంట్లో ఎవరెవరు మీకు ఈ దీంట్లో పార్టిసిపేషన్ ఎవరెవరు చేయాలి అనేది గైడ్ లైన్స్ ప్రకారం ఆల్ డిపార్ట్మెంట్ సార్. మన రెవెన్యూ సైడ్ నుంచి ఉన్నారు సార్, ట్రాన్స్పోర్ట్ సైడ్ నుంచి ఉన్నారు, ఆర్టీసీ సైడ్ నుంచి, మన ఇరిగేషన్, ఆల్ డిపార్ట్మెంట్స్ ఆ రోజు పిలిచి మొదలుపెట్టి సెల్లారు సోర్సు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని ఎక్స్పోజ్ చేయాలి. వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, వీళ్ళ మీద మనం కేసెస్ పెట్టుకోవాలి, ఇంక్లూడింగ్ పీడీ యాక్ట్ ఎక్కడైతే సీరియస్గా మనం చేయాలి అని అనుకున్నప్పుడు. ఓకే, సో ఇంతవరకు వచ్చారు. నెక్స్ట్ ఎజెండా ఏంటండి? ఇది ATR. ఈరోజు మనం మాట్లాడుకున్నది ఏంటంటే పాంప్లెట్స్ కొట్టిస్తాం, పోస్టర్స్ కొట్టిస్తాము, ఎక్కువగా 1972ని పాపులరైజ్ చేస్తాము. దాని ద్వారా మనము వీ వాంట్ టు టేక్ ఇన్ఫర్మేషన్ from all departments, not all departments, 1972 from the public నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, పబ్లిక్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ని ప్రాసెస్ చేసుకొని దాన్ని ఉపయోగించుకొని మనము. బాపట్ల జిల్లా కర్లపాల మండలంలోని పుస్తకాలు మానవ మనోవికాసానికి దోహదపడతాయని, పుస్తకాలు విజ్ఞానానికి మనోవికాసానికి దోహదపడతాయని కర్లపాలెం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇనకొల్లు పోలీసురావు తెలియజేశారు. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా విద్యార్థులకి పుస్తకాల యొక్క ప్రాముఖ్యత, వాటి విలువను తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఎం ఇందుమతి, డిఎల్ ప్రసన్నలక్ష్మి, బి రాజేషు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ పుస్తకాల దినోత్సవం సందర్భంగా స్థానిక పాఠశాలలో విద్యార్థులకి పుస్తకాల యొక్క ప్రాముఖ్యత, వాటి విలువను తెలియపరచడమైంది. పుస్తకాలు మనకి మంచి నేస్తాలు. పుస్తకాలు మానవ మనోవికాసానికి దోహదపడతాయి. అలాంటి పుస్తకాలని విద్యార్థులు నిరంతరం చదువుతూ ఉండాలి. విద్యార్థులు పుస్తకాలు చదవడం వల్ల వారి జ్ఞానం పెంపొందించుకుంటారు. రేపటి నుంచి సెలవులు, ఆ నేపథ్యంలో పిల్లలకి కొన్ని కథల పుస్తకాలు, కొన్ని పుస్తకాలు అందించడమైంది. మానవ చరిత్రని, మానవ మనుగడని, ఒక ఉనికిని పుస్తకాలు ఎంతగానో తెలియపరుస్తాయి. కాబట్టి అలాంటి విలువైన పుస్తకాలని మనం ఆ పుస్తక దినోత్సవం సందర్భంగా, బుక్స్ డే సందర్భంగా అలాంటి పుస్తకాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క పుస్తకం జీవిత ఇల్లును మారుస్తుంది.
విద్యార్థులకి బంగారు భవిష్యత్తు చేసి వారి ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లేదే పుస్తకాలు. అలాంటి పుస్తకాలని ప్రియ నేస్తాలుగా, ప్రియ స్నేహితులుగా భావించి బాల్యం నుండి పుస్తకాలపై మక్కువ కలిగి ఉండాలని, చక్కగా ఏదో సమయంలో సెలవులైనా ఏదో సమయంలో పుస్తక పఠన చేసి పుస్తకాలు చదివి ఆ విద్యార్థులు వారి యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిందిగా మరి విద్యార్థులు తెలియపరచడమైంది. కాబట్టి ఇలాంటి ఇంపార్టెంట్ డేస్ ని విద్యార్థులకి తెలియపరచడము, వాటి యొక్క ప్రాముఖ్యత తెలియపరచడము మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయ మిత్రులకి మరి విద్యార్థులకి అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వేటపాలెం మండలంలో దివ్యాంగుల సదరం సర్టిఫికేట్ రీవెరిఫికేషన్ కొరకు వైద్య పరీక్షలు చేయించుకోవడానికి జారీ చేసే నోటీసులో ఎంపీడీఓ గారి నిర్లక్ష్యం. ఈ రోజు చీరాలకు చెందిన ఒక దివ్యాంగురాలిని ఉదయం 9 గంటలకి వైద్య పరీక్షలకి హాజరు కమ్మని, ఈ రోజు ఉదయం 10 గంటలకి వేటపాలెం మండల ఎంపీడీఓ గారి కార్యాలయం నోటీసు జారీ చేసింది. దివ్యాంగులు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, దివ్యాంగుల్ని తీవ్ర ఇబ్బందులకి గురి చేసే విధంగా ప్రవర్తిస్తున్న వేటపాలెం ఎంపీడీఓ మీద త్వరలో జిల్లా కలెక్టర్ వారికి నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి వారు ఫిర్యాదు చేయడం జరుగుతుంది. దీనిని ప్రతి ఒక్క దివ్యాంగ సోదరులు ఖండించవలసిందిగా కోరుతున్నాము. నా పేరు షేక్ కాళేశ, నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు చీరాల ఏరియా వైద్యశాల నుండి నాకు ఒక ఫోన్ వచ్చింది. విషయం ఏమిటంటే వేటపాలెం మండల ఎంపీడీఓ కార్యాలయం నుంచి ఒక నోటీస్ వెళ్ళింది. ఎందుకంటే దివ్యాంగులకి ఇటీవల సదరం సర్టిఫికేట్ల రీవెరిఫికేషన్ జరుగుతుంది. ఆ రీవెరిఫికేషన్ ఈరోజు ఒక దివ్యాంగ సోదరికి ఉదయం 9ంటికి రమ్మని 10ంటికి ఫోన్ చేసి సచివాలయ సిబ్బంది వచ్చి నోటీస్ తీసుకెళ్ళమని చెప్పారు. తీరా నోటీస్ అందుకున్న తర్వాత అది నాకు పంపించడం జరిగింది. దాంట్లో స్పష్టంగా ఎంపీడీఓ కార్యాలయం ఎంత నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారంటే, ఈరోజు ఉదయం 9ంటికి వైద్య పరీక్షలకి చీరాల ఏరియా వైద్యశాలకి రమ్మని చెప్పి ఉదయం 10ంటికి నోటీస్ ఇవ్వటం అది అధికారుల నిర్లక్ష్యమే. ఇది దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని కించపరచటమే. దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం దీన్ని మేము ఖండిస్తున్నాము. దీని మీద బాపట్ల జిల్లా కలెక్టర్ వారికి నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి తరఫున ఫిర్యాదు చేయటం జరుగుతుంది. వేటపాలెం ఎంపీడీఓ గారు ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకోని ఎడల జిల్లా కలెక్టర్ వారికి ఫిర్యాదు చేసి దీని మీద శాఖాపరమైన చర్యలు కోరుకుంటున్నామని చెప్పి తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ బాపట్ల జిల్లా నూతన అధ్యక్షునిగా అద్దంకికి చెందిన కొండముది బంగారు బాబు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదోని నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే పివి పార్థసారథి హాజరయ్యారు. భారతీయ జనతా పార్టీకి దేశంలోనే కాదు ప్రపంచంలోనే పెద్ద పార్టీ, ప్రపంచంలోనే అత్యధిక సభ్యులు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కారణాలు అడుగుతా ఉన్నా. అంత పెద్ద పార్టీ అంటే అంతకంతమంది ప్రధానమంత్రి, మంత్రులు, రాష్ట్ర ప్రజలు ఇంతమంది ఉంటే మనకు భయం అడుగుతాను. నేను అసెంబ్లీలో మాట్లాడుతున్న రకరకాల విషయాల మీద మాట్లాడుతూ ఉండేవాడు. అసెంబ్లీలో నాకు ఈ రెండోసారి అసెంబ్లీ జరిగినప్పటికీ కూడా రోజు ఏదో రకమైన అవకాశాన్ని తీసుకుని ప్రజల సమస్యల్ని, మన కార్యకర్తల సమస్యల్ని, మన హిందూ ధర్మానికి సంబంధించిన సమస్యల్ని సభ ముందు పెట్టేవాడు. అందరూ తెచ్చిపోయేవాడు. చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా చెప్పారు, నువ్వు బీజేపీలో ఉన్నావు కాబట్టి ఇంత ధైర్యంగా మాట్లాడుతా ఉన్నావు, మేమైతే మాట్లాడేవాళ్ళం. మిత్రులు అందరూ ఒకే మాట చెప్తారు. అసెంబ్లీ కన్వీనర్ ఈ పదవి ఎక్కడి నుంచి తెచ్చారంటే ప్రత్యేకంగా క్రియేట్ చేయించారు మీకోసం చేశారు.
ధన్యవాదాలు. ఇప్పుడు మా జిల్లా ప్రధానంగా ఏ కారణైనా ఈ జిల్లా ఎన్నికలు వచ్చి ఈ రోజు ఈ సమావేశం నిర్వహణ తీసుకోవడానికి ప్రధానమైనటువంటి ఒక కారణంలో మా అక్కగారు స్వరూపరాణి గారు కూడా ప్రమాణం. అధ్యక్షులు పూర్వ అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు, మరి నూతన అధ్యక్షులు బంగారుబాబు గారికి మహోత్సవ కార్యక్రమాన్ని చేసిన మన ప్రియతమ నాయకులు ఆదోని శాసనసభ్యులు గారికి, ఒక అందరికీ జిల్లా నలుగురు నుంచి వచ్చినటువంటి సోదరులు కార్యకర్తలందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబ పార్టీ. అంటే కుటుంబం అంటే అన్ని పార్టీలాగా వ్యక్తిగత కుటుంబం కాదు, మన సమూహం, సమిష్టి కుటుంబం అండి. మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అధికారి ఆశాపడి అదేవిధంగా ఈరోజు ప్రమాణ స్వీకారమైనటువంటి జిల్లాధ్యక్షులు ఇప్పుడు బంగారాబాబు, అదేవిధంగా రాజామాజీ జిల్లాధ్యక్షులు లక్ష్మణ గారికి, మరొక మాజీ జిల్లాధ్యక్షులు హత్య కేసులో ముద్దాయి అరెస్ట్. వరంపేటలో జరిగిన హత్య టూ టౌన్ సీఐ హైమార ఆధ్వర్యంలో ముద్దాయి అరెస్ట్. ముద్దాయి ఆకుల కిషోర్ అరెస్టు. పోలీసులకు అభినందన తెలిపిన నర్సరావుపేట డీఎస్పీ. ఈరోజు మర్డర్ కేసులో ముద్దాయి అయినటువంటి ఆకుల కిషోర్ ని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి కారణం 18వ తారీఖున మిడ్-నైట్ 2 గంటల సమయంలో వెంకటేష్ అనే అతను కిషోర్ వాళ్ళ అత్త ఇంట్లో అద్దెకుంటూ ఉంటాడు. అత్తకి కిషోర్కి చాలా రోజుల నుంచి ఆస్తి విషయం మీద గొడవ జరుగుతూ ఉన్నాయి. దానికి వెంకటేష్ సపోర్ట్ చేస్తున్నాడని కిషోర్కి వెంకటేష్ మీద కోపం పెరుగుతూ ఉంది. దానికి కారణం ఏంటంటే ప్రతిరోజు ఇతను తాగి వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పడుతున్నప్పుడు అది అడ్డుకుంటా ఉంటాడు. అది మనసులో పెట్టుకుని అతనికి 2-3 సార్లు వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. 18వ తారీఖున మిడ్-నైట్ 2 గంటల సమయంలో వెంకటేష్ రావడం చూసి ఆకుల కిషోర్ వెళ్ళి అతనితో గొడవ పడటం జరిగింది. ఆ సమయంలో ఇద్దరు గొడవ పడుతూ రోడ్డు మీదకి వచ్చినప్పుడు పక్కనే ఉన్నటువంటి కర్ర తీసుకుని ఆ తల మీద బలంగా కొట్టడంతో రక్తగాయంతో కింద పడిపోయాడు. అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ వింటూ చనిపోవడం జరిగింది 20వ తారీఖున. ఈరోజు ఆకుల కిషోర్ వాళ్ళ ఇంటికి తర్వాత ఇతను ఆకుల కిషోర్ గతంలో దాదాపుగా 8 కేసుల్లో దొంగతనాల కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. అతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఒకటి కొత్తపేటలో ఓపెన్ చేయడం జరిగింది. మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళంత ఆస్తి పంచట్లేదని ఉక్రోషంతో వెంకటేష్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడని ఒక దురభిప్రాయం లోన ఫ్రేమ్ చేసుకుని అతని మీద గొడవ పడుతూ 2-3 సార్లు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు వెంకటేష్ ఒక్కడే ఉన్నాడనే సమయంలో వెళ్ళి ఇద్దరు గొడవ పడటం. పల్నాడు జిల్లా నర్సరావుపేట 1 టౌన్ పోలీసుల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరవకట్టలో ఎంవి విజయ చరణ్ సిఐ ఆధ్వర్యంలో ఎస్ఐ వంశీకృష్ణ మరియు ఎస్ఐ అరుణరెడ్డి భాగస్వామిగా ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు నేర నివారణ, మహిళల భద్రత, ట్రాఫిక్ నియమాలు మరియు మాదక ద్రవ్యాల విషయంలో అవగాహన కల్పించారు. కావాల్సిన మార్పు అందరూ కూడా ఈ వరవకట్టని ఏలేదు చూపిస్తున్నాడు. ఇక్కడ 90 మంది మంచి వాళ్ళు ఉంటారు, ఒక 10 మంది చెడ్డోళ్ళ వల్ల ఏలేదు చూపించడానికి కారణాలు అవుతున్నాయి. దాన్ని కూడా మనం మాక్సిమం తగ్గించుకుంటూ ఒక్కసారిగా మార్పు రాదు. మన దగ్గర కూడా మార్పు రావాలంటే అందరూ ప్రయత్నం కావాలి. మేము కూడా ప్రయత్నం చేస్తే రాదు. అది
లేదు జెంట్స్ ప్రయత్నం చేస్తే రాదు. ఇళ్లలో ఉండేవాళ్ళు, ముఖ్యంగా మీరు మహిళలు, మీరు వాళ్ళకి విద్యా ఉద్యోగులు చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉంటారు కదా, వాళ్ళ నడవడికి ఎట్లా ఉండాలి ఏంటనేది మీకు తెలుసు. వాళ్ళ ఏదైనా పెడతా ఉంటే ఏ విధంగా మార్గంలో పెట్టుకుంటే వాళ్ళు మంచి మార్గంలో నడుస్తారనేది కూడా మీకు తెలుసు. అట్లా మీకు మా వైపు నుంచి ఏదైనా సపోర్ట్ కావాలన్నా, లేదు అది డైరెక్ట్ గా పోలీస్ వైపు నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చి కానీ, లేదంటే ఇక్కడికి వచ్చి కానీ, కొన్ని అక్కడికి వచ్చి చెప్పుకోలేని కొన్ని ఉంటాయి, అంటే కొన్ని సాంఘిక సమస్యలు ఉంటాయి కొన్ని, అవి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసుకుంటే తీరేవి కదా. పల్నాడు జిల్లా రెంటచింతల మాజీ కేంద్ర మంత్రి వర్యులు బీజేపీ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గిరిజన బాలుర పాఠశాలలో విద్యార్థులకి చాక్లెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెంటచింతల బీజేపీ మండల అధ్యక్షులు బోయ నాగిరెడ్డి, కోశాధికారి కొత్త రాజేశ్వరరావు, ఉపాధ్యక్షులు మండలం సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షురాలు సందర్భంగా చాక్లెట్ పంపిణీ చేయడం జరిగింది. సందర్భంగా మీరందరూ కూడా సరిపోయిందా కూడా అందరూ కూడా ధన్యవాదాలు. పదో తరగతి పరీక్ష ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో పల్నాడు జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. మాచల నియోజకవర్గం కారంపూడి మండలం ఒప్పిచెర్ల జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువుతున్న విద్యార్థిని పావని చంద్రికకు పదో తరగతి పరీక్ష ఫలితాలలో 600 మార్కులకు గాను 598 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. అత్యుత్తమ మార్కులు సాధించిన పావనిని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలతో పాటు మండల విద్యాశాఖాధికారి రవికుమార్ అభినందించారు. మండలంలోని పలువురు ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు విద్యార్థిని అభినందించారు. నా పేరు పావని చంద్రిక. నేను కారంపూడి మండలం ఒప్పిచెర్ల గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో చదువుకున్నాను. నాకు ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్స్లో 598 వచ్చాయి. అందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ మార్క్స్ కోసం నాతో పాటు మా టీచర్స్ కూడా చాలా కష్టపడ్డారు. మా హెచ్ఎం మేడం గారు కూడా బాగా సపోర్ట్ చేశారు. మిగిలిన టీచర్స్ కూడా చాలా మంచిగా మమ్మల్ని ట్రైన్ చేశారు. అండ్ మా పేరెంట్స్ దూరంగా ఉన్నా కానీ మా అమ్మ మమ్మల్ని పట్టించుకొని చదివించింది. అందువల్ల ఇన్ని మార్క్స్ సాధించానని నా ఒపీనియన్. ఫ్యూచర్లో నేను ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నాను. సో అంతే, ఐఏఎస్ కోసం కూడా ఇంతే కష్టపడి చదువుతానని, ఐఏఎస్ అవ్వడానికి గవర్నమెంట్ కూడా నాకు సపోర్ట్ చేస్తే బాగుంటుందని నేను ఫీల్ అవుతున్నాను. గోల్ కోసం గవర్నమెంట్ నన్ను సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.